ఒకరికి ఆత్మజ్ఞానం కావాలనుకోండి, సంగీత జ్ఞానం ఎలాంటిదో మరి భౌతిక శాస్త్ర జ్ఞానం ఎలాగో, భూగోళ శాస్త్రం ఎలాగో, జ్ఞానం ఎలాగో, అలాగే ఆత్మజ్ఞానము అన్నది కూడా ఉంది. మనం ప్రస్తుతం జ్ఞానయోగం అన్నప్పుడు ఆత్మజ్ఞానానికి సంబంధించిందే జ్ఞానయోగం అనబడుతుంది. కనుక ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క పరిభాషలో, ఈ ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నప్పుడు జ్ఞానయోగం అంటే మనం ఆత్మ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. విడిగా ఆత్మ జ్ఞాన యోగం అని అనము. ఇక్కడ జ్ఞానయోగం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే, ఆత్మకి సంబంధించిన జ్ఞానమే, పరలోకానికి సంబంధించిన జ్ఞానమే, మోక్షానికి సంబంధించిన జ్ఞానమే, ముక్తికి సంబంధించిన జ్ఞానమే అని మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాలి. ప్రతిసారి అది మనం రిపీట్ చేయకూడదు. కనుక ఈ జ్ఞానయోగంలో అంటే